కాంచీపురం వకుళ సిల్క్స్ నాణ్యత మా ప్రాధాన్యత. మదీనాగూడ, మియాపూర్, హైదరాబాద్ లో త్వరలో శుభారంభం. శ్రీమతి కల్పన గారు నిన్న సాయంత్రం శ్రీశ్రీ హోలిస్టిక్ హాస్పిటల్స్ నిజాంపేట్ బ్రాంచ్ కి అత్యవసర భాగానికి నిన్న అపస్మారక స్థితిలో తీసుకుని రావడం జరిగింది. నేను ఇమీడియట్ గా అందరం డాక్టర్స్ ట్రీట్మెంట్ వెంటనే ఆవిడకి తగిన ట్రీట్మెంట్ చేసి కొంచెం నిన్న సిగ్గా ఉన్నారు. దానివల్ల వెంటిలేటర్ పెట్టడం జరిగింది. ఐసీయూ డాక్టర్ గారు, లంగ్స్ డాక్టర్ గారి సహాయంతో ఇవాళ ఉదయం వెంటిలేటర్ తీసేయడం జరిగింది. రైట్ నో ఇప్పుడు ఆక్సిజన్ మీద ఉన్నారండి, స్టేబుల్ గానే ఉన్నారు. నెక్స్ట్ ప్రోగ్రెస్ చూడాలి. ప్రజెంట్ ఆవిడ ఆరోగ్యం నిలకడగా ఉందండి. మనం ఇంకొక 24 hours అబ్జర్వేషన్ చేయాలి. దాని తర్వాత మీకు చెప్తాం. ఈ లంగ్స్ లోకి వాటర్ వచ్చాను అంత బానే ప్రస్తుతానికి అంత బానే ఉంది. డాక్టర్ సాయి సావుల్ అండి, ట్రీటింగ్ కన్సల్టెంట్, ట్రీటింగ్ డాక్టర్. మేడం ఇంటెన్సివిస్ట్ డాక్టర్ చైతన్య, డాక్టర్ రాజేష్ ఖన్నా సార్ మా మెడికల్ సూపరింటెండెంట్. బేసిక్ గా తను వచ్చిన కండిషన్ యూజువల్లీ నిన్న మాకు నైట్ 5:30కి వచ్చారు, ఈవినింగ్ 5:30కి వచ్చారు. 5:30కి కొంచెం కంప్లీట్ డ్రౌజీ స్టేట్ లో అట్లా తీసుకుని వచ్చారు. అప్పటికి మాకున్న హిస్టరీ ప్రకారం నిద్రమాత్ర టాబ్లెట్లు కొంత ఎక్కువ మోతాదులో తీసుకున్నారని చెప్పి మాకు ఇన్ఫర్మేషన్ ఉండింది. సో దాని ప్రకారంగా మేము ఏం చేసామంటే వెంటనే స్టమక్ వాష్ చేసాం. 2 hours అప్పటికి తీసుకొని 4 గంటలు అవుతుందని అన్నట్టు అన్నారు. సో బట్ స్టమక్ వాష్ చేసాము. స్టమక్ వాష్ చేసిన తర్వాత కొంచెం బ్రీతింగ్ డిఫికల్టీ వచ్చింది, బ్రీతింగ్ ప్రాబ్లం అట్లా వచ్చింది. సో బ్రీతింగ్ ప్రాబ్లం అట్లా రాగానే వెంటనే సిటీ స్కాన్ అది చేసుకున్నాము. సిటీ చెస్ట్, సిటీ బ్రెయిన్ అవన్నీ చేసుకున్నాము. కొంచెం పొలమారింది అన్నట్లు తెలిసింది. సో అంటే యూజువల్లీ ఆ మత్తు మీద ఏమైనా పొలమారు ఉండాలి కొంచెం. అండ్ ఇంకొకటి స్ట్రెస్ ఇండ్యూస్డ్ పల్మనరీ ఎడిమా అంటారు. అంటే ఎప్పుడైనా కూడా ఇట్లా బాడీ ఏమైనా అధిక స్ట్రెస్ గురవుతే ఫ్లాష్ పల్మనరీ ఎడిమా అంటారు. అంటే మన లంగ్స్ లో నీరు లాగా చేరుతుంది. సో దానికి ఇమీడియట్ గా వెంటిలేటర్ పెట్టాల్సి వచ్చింది. తర్వాత మేడం వాళ్ళు మేడం ఇంటెన్సివిస్ట్ మేడం ఇంకా వెంటిలేటర్ తో మేనేజ్ చేయడం జరిగింది. 12 గంటల పైన ఆమెకి వెంటిలేటర్ అవసరం అనేది పడింది. సో ఇవాళ ఉదయం ఇప్పుడే ఆవిడకి కొద్దిగా వెంటిలేటర్ అనేది రిమూవ్ చేయడం జరిగింది. తను పూర్తి స్పృహలోనే ఉంది. ఆక్సిజన్ అవసరం పడుతుంది. వెంటిలేటర్ తీసేసి ఒక 2 hours ఆక్సిజన్ రిక్వైర్మెంట్ మీద ఉన్నారు. ఆక్సిజన్ మీద మాట్లాడడం కూడా జరిగింది. మాతో మాట్లాడారు ఏంటిది అనేది చూడాలండి. ఇంక ఇప్పుడు అంటే ప్రస్తుతానికి వెంటిలేటర్ నుంచి ఇప్పుడే తీసాం కాబట్టి ఆక్సిజన్ రిక్వైర్మెంట్ అని చెప్పాం కదా, ఆస్పిరేషన్ అయిందని. ఆస్పిరేషన్ వల్ల కొద్దిగా ఇన్ఫెక్షన్ లాగా ఫామ్ అయ్యే అవకాశం ఉంటుంది. సో దానికి ఇప్పుడు యాంటీబయాటిక్స్ అవి ఆల్రెడీ స్టార్ట్ చేసేసాం నిన్న నైట్ నుంచే. చూద్దాం. బట్ యాజ్ ఆఫ్ నౌ చూస్తుంటే మటుకు స్టేబుల్ గానే అనిపిస్తున్నారు. మోస్ట్ లైక్లీ డేంజర్ నుంచి బయటకు వచ్చినట్టు. అది ఇంకా ఎంత మోతాదులో తీసుకున్నారు? అది కొంచెం ఎక్కువ మొత్తం పర్వాలేదు. బట్ గుడ్ థింగ్ ఏంటంటే రైట్ నో షీజ్ దాని ఎఫెక్ట్ ప్రస్తుతానికి ఏమీ కనిపించట్లేదు. మరి ఎక్కువ మోతాదులో తీసుకున్నా కూడా అది ఇబ్బంది ఉండేది. సో బట్ గుడ్ థింగ్ ఏంటంటే స్టేబుల్ గానే డిప్రెషన్ డీటెయిల్స్ చూసి చెప్పండి. అదే పేషెంట్ కండిషన్ ఇందా చెప్పిందేనండి. ఇప్పుడు వెంటిలేటర్ తీసేసాం కాబట్టి 9 o'clock కి డెఫినెట్లీ రైట్ నో స్టేబుల్ ఓన్లీ. అండ్ దాని యొక్క డోసేజ్ యొక్క మోతాదుది ఆవిడకి ఇప్పుడు ప్రస్తుతానికి బాడీ మీద అయితే ఏమి ఇబ్బంది అయితే చేయట్లేదు. సో ఇప్పుడు మేజర్ మనకి ఆక్సిజన్ రిక్వైర్మెంట్ ఇది బెటర్ అయితే షీల్ బి డెఫినెట్లీ. అదే అందుకే చెప్తాను కదా, షీ డెఫినెట్లీ అవుట్ ఆఫ్ డేంజర్ లానే అనిపిస్తుంది. యాజ్ ఆఫ్ తీసుకుని తెలుసు ఎగ్జాక్ట్లీ ఏంటండి అది మనకి ఇంకా తెలియాలండి. ఎందుకంటే అది మోస్ట్ లైక్లీ స్లీపింగ్ టాబ్లెట్స్ అవి. ప్రస్తుతం సింగర్ కల్పనకైతే హాస్పిటల్లో ట్రీట్మెంట్ కొనసాగుతోంది. చాలా మంది సింగర్స్ కూడా వచ్చి పరామర్శించారు. నిన్న ఎప్పుడైతే 5 నుంచి 6 గంటల మధ్యలో జాయిన్ చేశారు హాస్పిటల్లో, అప్పటి నుంచి కూడా వెంటనే రెస్పాండ్ అవ్వడం, ఆ తర్వాత ట్రీట్మెంట్ స్టార్ట్ చేయడం అనేది జరిగింది. కాసేపటి క్రితమే డాక్టర్స్ కూడా ఒక హెల్త్ బులెటిన్ రిలీజ్ చేశారు. అట్లాగే డాక్టర్స్ వచ్చి కూడా మాట్లాడడం జరిగింది. ఎందుకంటే నిన్నటి నుంచి కూడా ఎప్పుడైతే సింగర్ కల్పన హాస్పిటల్లో జాయిన్ అయ్యారు అన్నటువంటి వార్త వచ్చిన తర్వాత చాలా మంది ఇక్కడికి రావడం, ఆమె పరిస్థితి ఏంటి అనేది తెలుసుకునే ప్రయత్నం చేశారు. కాబట్టి చాలా మంది వస్తున్నారు. సో పానిక్ సిచ్యువేషన్ తయారైపోయింది. అండ్ ఒక
అంటే పెద్ద సింగర్ కూడా తను ఎన్నో హిట్ పాటలు కూడా అందించారు కాబట్టి ఆమె గురించి ఆమె హెల్త్ గురించి ఒక ఆందోళన నెలకొన్న నేపథ్యంలో ఈ రోజు డాక్టర్స్ వచ్చి చెప్పడం జరిగింది. ఆమె స్లీపింగ్ పిల్స్ తీసుకున్నారు, కొంచెం డోస్ ఎక్కువైంది కాబట్టి ఆమె అన్కాన్షియస్ అయిపోయారు అంతే. అయితే రాగానే మేము తన స్టమక్ ని పూర్తిగా క్లీన్ చేసేసాం. సో ఆ తర్వాత మాత్రం నిన్న సాయంత్రం నుంచి ఆమెకు వెంటనే ట్రీట్మెంట్ స్టార్ట్ చేయడం, స్టమక్ వాష్ చేసిన తర్వాత కొద్ది కొద్దిగా బెటర్ కండిషన్ లో ఉంది. నిన్న వచ్చిన తర్వాత కొంత ఆక్సిజన్ అయితే అవసరం పడింది, ఇప్పుడు ఆ ఆక్సిజన్ కూడా అవసరం పడట్లేదు. బట్ తనకు కొంత ఇన్ఫెక్షన్ అయితే ఉంది, ఆ ఇన్ఫెక్షన్ కి సంబంధించిన ట్రీట్మెంట్ కొనసాగుతోంది అన్నటువంటి మాట చెప్పారు. కానీ నిన్న ఎప్పుడైతే సింగర్ కల్పన ఆత్మహత్య ప్రయత్నానికి పాల్పడ్డారు అండ్ దట్టు వాళ్ళ హస్బెండే ఇన్ఫర్మేషన్ ఇచ్చారు, ఇట్లా విల్లాలో తను ఒక్కతే ఉంది, మరి ఫోన్ చేస్తే కూడా తీయట్లేదు అని, తను ఎక్కడైతే నివాసం ఉంటుందో విల్లాస్ లో వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇవ్వడంతో వాళ్ళు పోలీసులను కాంటాక్ట్ అవ్వడం, ఆ తర్వాత పోలీసులు వచ్చి వాళ్ళ ఇంటి తలుపుల్ని బద్దలు కొట్టి లోపలికి వెళ్లి సింగర్ కల్పనని హుటాహుటిన అంబులెన్స్ లో హాస్పిటల్ కి అయితే తరలించడం జరిగింది. అప్పటి నుంచి కూడా తనకి వెంటనే ట్రీట్మెంట్ స్టార్ట్ చేశాము అని డాక్టర్స్ చెప్తున్న పరిస్థితి కనిపిస్తోంది. కానీ ఎప్పుడైతే సింగర్ కల్పనని హాస్పిటల్ కి తీసుకొచ్చారో ఆత్మహత్య ప్రయత్నం చేశారు, ఆత్మహత్యకు పాల్పడ్డారు అన్న వార్త పెద్ద ఎత్తున స్ప్రెడ్ అయిపోయింది. సో సింగర్ కల్పనకి ఆత్మహత్య చేసుకోవాల్సిన అవసరం ఏమొచ్చింది అండ్ తను ఒక్కతే ఉంది విల్లాలో, అట్లాగే స్లీపింగ్ పిల్స్ ఎందుకు వేసుకుంది, డోసేజ్ ఎక్కువైపోయింది కాబట్టి తను అన్కాన్షియస్ అయిపోయింది అన్నటువంటి మాట చెప్తున్నారు. కానీ హస్బెండ్ లేరు, ఎవరు లేరు ఇంట్లో, తను ఒక్కతే ఉంది. నిన్న కేరళ నుంచి వచ్చింది, కేరళ వాళ్ళ నేటివ్ ప్లేస్. ఎప్పుడైనా ప్రోగ్రామ్స్ ఉంటే ఇక్కడ పర్ఫార్మెన్సెస్ ఉంటే మాత్రమే ఇక్కడికి వస్తూ ఉంటారు, ఫ్యామిలీ కావచ్చు అంతా కూడా కేరళనే ఉంటుంది. సో కేరళలో ఉన్నటువంటి కల్పన మరి ప్రోగ్రామ్ విషయంలోనో దేని విషయంలోనో తెలియదు, హైదరాబాద్ కి అయితే వచ్చారు. నిన్న మధ్యాహ్నం హైదరాబాద్ కి రావడం, ఆ తర్వాత మరి స్లీపింగ్ పిల్స్ డోస్ ఎక్కువ అయిపోయింది, డోస్ ఎక్కువ వేసుకున్నారు అన్నటువంటి, ఈ డోస్ ఎక్కువైపోవడం వల్లనే ఆమె అన్కాన్షియస్ అయిపోయింది. భర్త కాల్ చేసినా కూడా లిఫ్ట్ చేయకపోయేసరికి అనుమానం వచ్చి అక్కడ ఉన్నటువంటి విల్లాలో ఉన్నటువంటి వాళ్ళకి కాంటాక్ట్ చేయడం, వాళ్ళు వచ్చి చూసేసరికి కంప్లీట్లీ ఆమె పోలీసులకు ఇన్ఫర్మేషన్ ఇచ్చిన తర్వాత లోపలికి డోర్ ని బద్దలు కొట్టుకొని లోపలికి వెళ్లి చూసేసరికి ఆమె అన్కాన్షియస్ ఉంది. వెంటనే అంబులెన్స్ ని తీసుకొచ్చి హుటాహుట్న హాస్పిటల్ కి తరలించడం అయితే జరిగింది. హాస్పిటల్ కి వచ్చిన తర్వాత స్టమక్ వాష్ చేసి వెంటనే ట్రీట్మెంట్ అయితే స్టార్ట్ చేశారు. చెన్నై నుంచి భర్త వచ్చాడు. యాక్చువల్లీ సింగర్ కల్పనది సెకండ్ మ్యారేజ్. సో అతను చెన్నై నుంచి నిన్న రావడం జరిగింది. రాగానే అసలు ఏం జరిగింది ఏంటి అనేది కూడా పోలీసులు ఆయన దగ్గర నుంచి ఇన్ఫర్మేషన్ తీసుకున్నారు. ఇప్పుడు ప్రస్తుతం వాళ్ళ భర్తని ప్రసాద్, ఆయన పేరు వచ్చి ప్రసాద్, ఆయనని అదుపులోకి తీసుకుని పోలీసులు అయితే క్వశ్చన్ చేస్తున్న సిచ్యువేషన్. అసలు ఏం జరిగింది ఏంటి అనేది, ఎందుకంటే డోస్ ఎక్కువైపోయింది, తను స్లీపింగ్ పిల్స్ తీసుకుంటుంది, డోస్ ఎక్కువైంది అంతే అని చెప్తున్నారు. కానీ ఏదో మిస్టరీ ఉంది, ఏదో కారణం ఉంది. డోస్ చాలా ఎక్కువగా ఎందుకు తీసుకుంది, అన్కాన్షియస్ అయిపోయేంత డోస్ ఎందుకు ఎక్కువ తీసుకుంది, ఏంటి రీజన్స్, వీళ్ళిద్దరి మధ్య ఏమైనా నడుస్తోందా, ఏమైనా జరిగిందా అనేది కూడా పూర్తిగా ఇన్ఫర్మేషన్ అయితే తీసుకుంటున్న సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది. కానీ చాలా మంది అభిమానులు ఇక్కడికి వచ్చి ఎలా ఉంది, తనకి ఎట్లా ఉంది, కోలుకుంటుందా, ఏమైపోయింది, చాలా మంచి సింగర్ ఆమె, పాటలు చాలా బాగా పాడుతుంది అనే విషయాలు వచ్చి వాళ్ళు కూడా చెప్తున్న సిచ్యువేషన్. నిన్నటి నుంచి కూడా ఆమె ఎలా ఉంది ఏంటి అనేది కనుక్కోవడానికి అభిమానులు కూడా రావడం జరిగింది. అట్లాగే తోటి సింగర్స్ ఎవరైతే ఉన్నారో, సింగర్ సునీత కావచ్చు, ఆ తర్వాత గీతా మాధురి, కృష్ణ, ఇట్లా చాలా మంది సింగర్స్ వచ్చి లోపల తనని కలిసి వెళ్తున్న పరిస్థితి అయితే కనిపిస్తోంది. సో చూడాలి, డాక్టర్స్ హెల్త్ బులెటిన్ రిలీజ్ చేశారు. అట్లాగే పోలీసులు ఒక వైపు ఎంక్వైరీ కూడా చేస్తున్నారు. మరి కాసేపట్లోనే పోలీసులు వచ్చి అఫీషియల్ గా అసలు ఏం జరిగింది ఏంటి అనేది కూడా చెప్పే అవకాశం అయితే కనిపిస్తోంది. కానీ ఇక్కడ హాస్పిటల్ దగ్గర మాత్రం ఇంకా కూడా చాలా మంది వచ్చి ఎలా ఉన్నారు ఏంటి అని కనుక్కొని వెళ్తున్న పరిస్థితి అయితే కనిపిస్తోంది.